ఒకటి క్లియర్, దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఎవడు అధికారం ఇంట్లో వాడు ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే కమిషన్లు వంచుకొని వాళ్ళ కమిషన్ల కకృతి వాడి అమ్ముడు పోతున్నారు తప్ప ఏ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో లేరు. విద్యార్థి పరిషత్తే ప్రతిపక్షంగా నిలబడి కొట్లాడుతుంది, గమనించాలి. ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయంగా వాళ్ళకేమన్నా అయితే వచ్చి మీడియాల ముందు బొబ్బోలు పెట్టినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు వస్తలేరు? ఈరోజు మన రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. మీరేమన్నా చేస్తే ఒకని ఎడమ చేతోని సాయం చేస్తే కూడా మీరు హెచ్డి క్లారిటీతో వీడియోలు తీపించుకొని ట్రోల్ చేస్తుంటారు కదా. ఇంతమంది విద్యార్థినిలు ఈడ వాపోతుంటే కనీసం సోషల్ మీడియా వేదిక కూడా స్పందించే అంత తీరిక లేదా అమ్మా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీళ్ళు ఎక్కడో నడి రోడ్డు మీదనో పార్కులను పబ్బులను అన్యాయం జరిగిందని రాలేదు. తరగతి 4 గోడల మధ్య మాకు అన్యాయం జరిగిందని వస్తే రక్షణ కల్పిస్తలేరు. మీరు విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యార్థినిలకే రక్షణ కల్పించకపోతే ఇంకా ఎవరికి కల్పిస్తారు?